పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని బ్రిలియంట్ విద్యా సంస్థలు సుగాలి కాలనీ నందు 15వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. బాపూజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక మంది విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలకు కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక మంది కూడా ఉచితంగా విద్యను అందజేస్తున్నామని స్కూల్ యాజమాన్య సభ్యులు మద్దిరాల శ్రీనివాసరావు తెలిపారు. వాసవి క్లబ్ ఫౌండేషన్ కమిటీ సభ్యులు విద్యా సంస్థకు సీలింగ్ ఫ్యాన్స్ అందజేశారు. కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యా సంస్థల డైరెక్టర్ మద్దిరాల శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ సాయి కృష్ణ మరియు మద్దిరాల విజయలక్ష్మి తదితర టీచర్స్, విద్యార్థుల తల్లిదండ్రులు, సన్నిహితులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్థం కాదు, హడావిడి వాళ్ళకు ఉంటుంది. పిల్లలు చక్కగా పెర్ఫార్మ్ చేశారు. అందరూ ఈ రోజులో షార్ప్ గా ఉంటున్నారు. కానీ చిన్న చిన్న మెలకువలు కనుక మీరు ఏర్పడుతున్నటువంటి బ్రిలియంట్ విద్యా సంస్థల 15వ వార్షికోత్సవానికి చేసినటువంటి వెంకటప్రసాద్ గారు, వారి మిత్రులు అందరూ కూడా దయచేసి డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. స్కూల్కి బాపూజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి బ్రిలియంట్ విద్యా సంస్థల 15వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం. బాపూజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి ఎటువంటి స్కూల్ ఫీజు లేకుండా నర్సరీ నుంచి 7th క్లాస్ వరకు ఉచిత విద్యను అందిస్తున్నటువంటి ఏకైక విద్యా సంస్థ బ్రిలియంట్. చిలకలూరిపేట పట్టణంలో గత 3 సంవత్సరాల నుంచి నర్సరీ నుంచి 7th స్టాండర్డ్ వరకు ఉచిత విద్యని అందించడం అనేది జరుగుతుంది. చాలా సంతోషకరంగా భావిస్తున్నాము. పదిహేనవ వార్షికోత్సవం ఇది. ప్రతి సంవత్సరము ఉగాది నుంచి అడ్మిషన్స్ అనేవి కొత్త న్యూ అడ్మిషన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుంచి వచ్చే నెల ఏప్రిల్ 28వ తారీఖు సోమవారం సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్స్ అనేవి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అడ్మిషన్స్ కూడా ముందు తల్లిదండ్రులు లేనటువంటి విద్యార్థులకి మొదటి ప్రాధాన్యత, తర్వాత తండ్రి లేనటువంటి విద్యార్థులకి రెండవ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మూడవ ప్రాధాన్యత వచ్చేటప్పటికి తండ్రి లేనప్పుడు ఇవ్వడం జరుగుతుంది. వీరిద్దరూ కూడా ఉన్నప్పుడు బిలో ప్రావర్టీకి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి విద్యార్థులకి ఉచితంగా ఇక్కడ విద్య అనేది అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినియోగించగలరని తెలియజేయటమైంది.